collecting donations for the Events Alive Foundation, which supports humanitarian. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ సుంగ్రా. వెల్కమ్ టు రియల్ సోల్జర్. చాలా మంది మనం పెట్టిన పోల్లోనే ఎక్కువ లగేజ్ గురించి వీడియో చేయమన్నారు. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఇందులో లెంత్ ఎక్కువ చేయను, టక్ టక్ అని చెప్పేస్తాను. రాసుకొచ్చాను 60 నుంచి 70 నుంచి 80 వస్తువులు అయితే మనం పక్కా తీసుకెళ్లాల్సిన వస్తువులు ఉంటాయి అనమాట. అక్కడ దొరకవు. ఒకవేళ దొరికినా సరే మళ్ళీ అక్కడ వేరుగా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతే మనీ పరంగా సేవ్ అవుతాము. ఎంత అమౌంట్ పట్టుకెళ్ళాలి, బ్యాంకు లింక్డ్ బ్యాంక్ ఉండాలి అవసరం లేదా, అన్నీ కూడా నీట్గా చెప్తాను. ఓకేనా? కంగారు పడకుండా వీడియోని అయితే చూడండి. 10-12 నిమిషాలు నాకు ఇచ్చేయండి బ్రో. మీకు ఈజీగా మీరు ఏటి పట్టుకెళ్ళాలి నేను చెప్తాను, నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? కంగారు పడకుండా ఉండండి. మీకు నచ్చితే మీకు తెలిసిన గ్రూపుల్లో ఏమైనా ఉంటే అందులో షేర్ చేయండి, నాకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? జస్ట్ మీ సపోర్ట్ నాకు అవసరం. నా వల్ల ఒకరికి ఉపయోగపడినా నాకు హ్యాపీ అనమాట. బ్రష్లు 2 పట్టుకెళ్ళాలి, ఎందుకంటే ఒకటి పోయినా ఇంకోటి. ఎప్పుడైనా సరే వాష్రూమ్లో మనం యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్రష్ జారి కింద పడిపోవచ్చు. అప్పటికప్పుడు నువ్వు బ్రష్ కొనుక్కోవాలంటే అక్కడ నరకమే. ఈవినింగ్ టైంలోనూ మార్నింగ్ టైంలోనూ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత మనకు టైం ఇస్తాడనమాట. అది కూడా నువ్వు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి కొనుక్కోవాలి. ఆ టైంలో ఫోన్ మాట్లాడడానికి అవ్వదు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మామూలు సివిలియన్ లాగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాను నలుగురిలోనే అంటే ఒప్పుకోరు ఎవరును. అందుకని నువ్వు ముందుగానే పట్టుకెళ్ళాలనుకో నీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. రోడ్ అంటే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళకూడదు, ఒక్కడవే నడిచి వెళ్ళకూడదు, గ్రూప్గా వెళ్ళాలి, ఇచ్చిన టైంలోనే వెళ్ళాలి. చెస్ట్ నెంబర్ ఉంటుంది, ఈ లోపల వేసుకున్న బనియన్ ఉందా, ఈ టైప్ బనియన్ ఉంటుంది, ఆ టైప్ బనియన్ మీద ప్రింటింగ్ ఉంటుంది అనమాట చెస్ట్ నెంబర్. దాని ప్రకారమే నువ్వు వెళ్ళాలి. నీకు అసలు టైం దొరకదు. ఉన్న టైం నువ్వు వినియోగించుకోవాలి. అంటే నేను చెప్పినట్టు ఫాలో అయిపో. ఓకేనా? 2 బ్రష్లు, ఇంకా వీలైతే ఇంకా ఎక్స్ట్రా పట్టుకెళ్ళినా పర్వాలేదు. టంగ్ క్లీనర్లు 2, సేవింగ్ కిట్, మొత్తం సేవింగ్ కిట్, గడ్డం తీసుకునేది, నువ్వు అందులో ఏటేటో కావాలనుకున్నావు అవన్నీ కూడా అందులో సెట్ చేసుకోవాలి. ఒక బ్యాగ్ కొనుక్కొని చిన్నది, ఆ బ్యాగ్లోనే సేవింగ్ కిట్, ఒక చిన్న కత్తెర లేదా ట్రిమ్మర్ నీ దగ్గర ఉంటే ట్రిమ్మర్ కూడా పట్టుకెళ్ళి. ఎప్పుడైనా మేసం తీయడానికి కానీ ఎవరన్నా ఫ్రెండ్ ద్వారా కటింగ్ చేసుకోవడానికైనా ఏమైనా చిన్న చిన్నవి పట్టుకెళ్ళు. ట్రిమ్మర్, నెయిల్ కట్టర్ పక్కా ఉండాలి బ్రో. నెయిల్ కట్టర్ గోర్లు తీసుకోవడానికి, గోర్లు చెక్ చేస్తాడు వీక్లీ వన్స్. అలా నెయిల్ కట్టర్ ఉండాలి. అది నీ దగ్గర ఉంటే బెస్ట్ అనమాట. ఖాళీ టైంలోని నువ్వు నెయిల్ కట్ చేసుకోవడానికి వాటికి మామూలు ఫోన్ మాట్లాడుతూ నెయిల్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా? సూదులు, ఒక 2 సూదులు తీసుకో. అవసరం ఇవి 2 సూదులు, దానికి దారం గొడ్డలు ఒక 2, కాకి కలర్ తీసుకో, లేదా ఇలాంటి ఇది ఈ కలర్. ఓకేనా? దారం అవసరం. ఇంకా వీలైతే నీ దగ్గర బటన్స్, పెద్ద బటన్స్ తీసుకో. అన్న ఇవన్నీ దొరకవంటే దొరుకుతాయి నువ్వు తీసుకున్న దగ్గర. కాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి 10 రూపాయలు 10 అని జోడుకుంటూ వెళ్తే మనకి చాలా ఎక్కువ అమౌంట్ అయిపోద్ది. మన స్టార్టింగ్ శాలరీ వచ్చిన తర్వాత ఒక లెవెల్, రాకముందే మనం కొద్ది పెట్టుబడి పెట్టాలి కదా. అందుకనేసి ముందుగా మన ఇంటి దగ్గర ఏమైనా ఉంటే అది పట్టుకెళ్ళిపో. బట్టల బ్రష్ అక్కడ ట్రైనింగ్లో చాలా ఇంపార్టెంట్. బురదలో పెట్టి పురులుతారు కాబట్టి బట్టల బ్రష్. ఇంకా నీకు ఉన్న దగ్గర ఆరబెట్టుకోవడానికి మీ ఇంటి దగ్గర ఏదైనా తాడు, అది ఏ కలర్దైనా అవని, బాగున్నదైనా అవని, బాగోలేదా అవని, అందరూ మనలాంటి వాళ్ళు వస్తారు, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. ఎవరు కూడా దేని గురించి ఆలోచించరు, ఏదైనా దొరికితే చాలు అనుకుంటారు. అలాంటి దగ్గర నువ్వు 20 నుంచి 30 మీటర్ల తాడు ఏదైనా నీ దగ్గర ఉంటే, చిన్నది సన్నగడది, ఇంకా చెప్పాలంటే ప్యాకెట్లు కాటి చుట్టుకునేది అలాంటిది ఏదైనా వస్తే ఒక 30 మీటర్ల తాడు పట్టుకెళ్ళు విడిగా. అదేం పెద్ద బరువే ఉండదు. ఓకేనా? ఇప్పటికి ఎన్ని వస్తువులు అయ్యాయి చూసుకోండి, దగ్గర 15 వస్తువులు అయిపోయాయి ఇప్పటికే. ఈ సేవింగ్ కిట్ పట్టుకెళ్తారు కదా కొనుక్కొని, కొందరు సేవింగ్ అయిపోయిన తర్వాత రాసుకునేవి క్రీములు అవన్నీ కూడా మీ పర్సనల్ అనమాట. అవి మస్ట్ అండ్ షుడ్ అని నేను అన్ను. కాకపోతే బాడీకి వాడవలసిన సోపులు మీరు ఏదైతే వాడతారో అవి ఒక 3-4 పట్టుకెళ్ళండి. 3 సోపులు ఉండాలి. సోప్ బాక్స్ ఇంపార్టెంట్. సోప్ బాక్స్ లేకుండా అస్సలు వెళ్ళొద్దు. సోప్ బాక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత సోప్ బాక్స్ వాల్యూ ఎంత ఉంటుందని నీకు అనిపిస్తుంది. ఓకేనా? ఒక సర్ఫ్ ప్యాకెట్ పట్టుకెళ్ళండి. సర్ఫ్ జస్ట్ అందులో వేసుకొని కొద్దిగా నానబెట్టి అలా ఉతుక్కోవడానికి సర్ఫ్. టవల్ మస్ట్ అండ్ షుడ్. ఒక టవల్ పట్టుకెళ్ళు. తెరమూసి అక్కడ కిట్టించిన తర్వాత ఈ సామాన్లన్నీ చాలా మటుకు నీకు రికవరీ అవుతాయి. కానీ మళ్ళీ 15 రోజులు సెలవుకి వచ్చినప్పుడు నీకు ఏదైతే అవసరం లేదో అవన్నీ మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి కొట్టుకొచ్చేది కానీ. ఓకేనా? తర్వాత తిండి విషయానికి వస్తే ఒక గ్లాస్ ఉండాలి. ఒక 200 గ్లాసు, 200 పావు లీటర్ పట్టి గ్లాసు ఒకటి పట్టుకెళ్ళు. టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళు. టిఫిన్ బాక్స్ అది నీకు ఇప్పుడు కాదు తర్వాతకైనా ఉపయోగపడుతుంది. టిఫిన్ బాక్స్ పక్కా నీకు అవసరం. ఒక ప్లేటు, చిన్నది ఏదైనా చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు. టిఫిన్ బాక్స్తో సరిపెట్టేసుకుంటానంటే టిఫిన్ బాక్స్ అయినా సరిపోద్ది ప్లేటు. కానీ టిఫిన్ బాక్స్ నీ సర్వీస్ మొత్తం ఉపయోగపడుతుంది. ఒక రోజుతో పోయేది కాదు. ఈ రోజుకి ఆ రోజుకి ట్రైనింగ్లోనే కాదు, నీకు మొత్తం లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. నీ దగ్గర ఖాళీగా ఉందనుకో, అది ఎలాంటిదైనా కానీ, చిన్నది పెద్దది ఏ విధంగా ఎవరైనా అవుతారు అలా ఏమనుకోకు. ఏదో ఒక టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళిపో. ప్లేట్ పట్టుకెళ్ళు. అది కూడా కొనాల్సిన అవసరం లేదు. సపరేట్గా కొని మంచి స్టైలిష్ పట్టుకెళ్తానంటే నువ్వు డబ్బున్నోడు అయ్యి ఉండాలి. మరి ఒక స్పూన్ పట్టుకెళ్ళు. మన దగ్గర ఇంట్లో ఉన్న 10 స్పూన్లో ఒక స్పూన్ పట్టుకెళ్ళు.
టాయిలెట్కి వెళ్ళడానికి వేసుకోవడానికి టాయిలెట్ చెప్పులు ఇవి మాత్రం కొద్దిగా మంచిగా కొనుక్కో, ఒక 100-200 రూపాయలవి. ఎందుకంటే స్లిప్ అవుతుంది కదా బాత్రూమ్, ఈ నాచుకి స్లిప్ అవ్వకుండా ఉండాలంటే మనకు కొద్దిగా మంచి కాస్ట్లీ చెప్పులు అనేది ఒక 200-250 రూపాయలది. ఈ 100 రూపాయల చెప్పులు చిన్న చిన్న బుడుగుల్లా ఉంటాయి, అలాంటివి వేసుకోకండి, అవి జారుతాయి, పడిపోతే మళ్ళీ ట్రైనింగ్ రిలిగేట్ అవుతారు. ట్రైనింగ్ చేయడం వాడి బాధ్యతే. కాలు చెయ్యి ఇరిగిందనుకో వాడు ఏడ్ చేస్తాడు, ఆపేసి జీసీకి పంపించి మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ ట్రైనింగ్ బ్యాచ్తో పంపిస్తారనమాట. ట్రైనింగ్ అయిపోతే మనకు అంత హ్యాపీ. దానివల్ల మళ్ళీ మీకు వచ్చి ప్రమోషన్లు అలాంటివి ఏమి లేట్ అవ్వు, కాకపోతే బాగోదన్నమాట. మీ దగ్గర ఏమైనా పాత రన్నింగ్ షూ ఉన్నాయనుకో మీరు వాడేవి, అవి ఎలాగైనా ఉండే ఆ రన్నింగ్ షూ పట్టుకెళ్ళిపోండి. స్టార్టింగ్ మీకు ఫాల్ ఇన్ అవ్వడం అన్నీ కూడా షూ తోటే స్టార్ట్ అవుద్ది. కొత్తవి కొని పట్టుకెళ్ళాలనుకుంటే సెగా షూ 1000 రూపాయలది స్పోర్ట్స్ వేర్లో దొరుకుతుంది, ఆన్లైన్లో ఎక్కడ దొరకవు అవి. స్పోర్ట్స్ వేర్లో దొరుకుతాయి, 1000 రూపాయలు ఎంతో ఉంటుంది రన్నింగ్ షూ. కలర్ వైట్ అయినా ఏ కలర్ అయినా పర్వాలేదు, ఎక్కువ శాతం వైట్ కానీ ఈ నావీ బ్లూ, ఈ బ్లూ కలర్ ఈ నడుస్తాయి అన్నమాట. చాలామంది మామూలుగా మనం మొబైల్ ఫోన్ వాడతాం కదా, దానికి ఛార్జింగ్ అంతే అవసరం. మన మొబైల్ ఫోన్ ఎంత పడతాం అంత. మన దగ్గరలోనే ఫ్లగ్ బాక్స్ దొరకకపోవచ్చు, ఎక్స్టెన్షన్ వైర్ ఉంటుంది, ఇలా రోల్ చేసుకొని మళ్ళీ తీసుకునేది ఫ్లగ్. ఆ ఫ్లగ్ అని పెట్టుకొని మన దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్టెన్షన్ బాక్స్ కొనుక్కెళ్ళండి, 180 రూపాయలు ఉంటుంది. ఓకేనా. పక్క 1 లీటర్ కానీ 2 లీటర్ కానీ వాటర్ బాటిల్ మన దగ్గర 2 ఉంటే 2 వాటర్ బాటిల్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ గురించి ఇక్కడెక్కడ తిరిగి మళ్ళీ కొనుక్కోవాలి, అది కూడా డబ్బులు వేస్ట్. అందుకని ముందుగానే ఒక వాటర్ బాటిల్ వెనకాల తగిలించుకున్నది. ఇప్పుడు నీకు మంచి డిఫెన్స్లో జాబ్ వచ్చిందని డిఫెన్స్ కలర్ బట్టలు వేసుకోవాలని, డిఫెన్స్ కలర్ బ్యాగులు కొనుక్కోవాలని, డిఫెన్స్ కలర్ కటింగ్ కొట్టుకోవాలని ఇలాంటి చిన్నపిల్లల యాక్టింగ్లు చేయకూడదు, అర్థమైనా. నిజం సీరియస్గా. బ్యాగు ఏదైనా ఒక మంచి బ్యాగు వెనకతలు తొడుక్కున్నది ఒక 1800ది, 2000 అయినా పర్వాలేదు. ఇది నీకు ఇప్పుడుతో కాదు లాస్ట్ టైం వరకు నీకు కంటిన్యూ అవుద్ది అనమాట, మంచి బ్యాగ్ కొనుక్కుంటే. లేదు అంత అవసరం లేదనుకుంటే 700-800కి ఈ టైప్ బ్యాగ్ వస్తుంది అనమాట, పెద్దది, ఈ సైజు ఉండి. ఈ బ్యాగు హ్యాండ్తో పట్టుకునేది, అదేనే ఏం పర్వాలేదు, అదో బ్యాగ్ తీసుకో. తర్వాత వీలైతే ట్రాలీ, మినిమం పెద్ద బాక్స్ ఉంటుంది, దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేయకుండా డైరెక్ట్గా నువ్వు ఏదైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్యాంటీన్లో అటు ఉంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాంటీన్ చెక్ చేసుకుని ఒక ట్రాలీ తీసుకో. ట్రాలీలోనే నీకు అన్నీ పెట్టేస్తాయి అనమాట. ఒక సైడ్ అంతా బట్టలు, ఒక సైడ్ నీకు కావాల్సిన సామాన్లు, మెడిసిన్ ఇవన్నీ కూడా ఒకటొకటి పెట్టుకోవచ్చు. ట్రాలీ మస్ట్ అండ్ షుడ్గా ఒక మంచి బకెట్ అంటే ఇంతంత పెద్ద బకెట్ ఏం కాదు, పెరుగు బకెట్, ఏషియన్ పెయింట్స్ 15 లీటర్లు ఉంటుంది కదా, ఆ బకెట్ 10 లీటర్లు అయినా చాలు, 10 లీటర్లు 11 లీటర్లు ఒక బకెట్ ఏషియన్ కానీ పెరుగు బకెట్ కానీ. అదైతే నీకు కంటిన్యూగా వస్తుంది, మినిమం 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయినా. ఒకటి. తర్వాత ఈ పెయింట్ డొక్కు ఉంటుంది కదా, ఎవరు చూడరు మా నవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆ పెయింట్ డొక్కు మగ్గే పట్టుకెళ్ళాలని రూల్ ఏం లేదు, పెయింట్ డొక్కు పక్కా ఇవి అవసరం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మగ్గివి, నీ బకెట్ ఇవి, బట్టలకి అంట్లకి కూడా నీకు ఇబ్బంది అవుద్ది. ఒక బకెట్, ఒక మగ్గు పక్కా పట్టుకెళ్ళు. తర్వాత నైట్ పడుకోవడానికి వస్తే ఏదైనా నీ దగ్గర పాలిథిన్ కవర్ కానీ, లేకపోతే ఏదైనా ఒక నీ దగ్గర చాప, అంటే పెద్దది మరీ ఎక్కువ లెవెల్ కాకుండా చిన్నది, లో లెవెల్లోని, ఆ 2 రోజులకి 3 రోజులకి అప్పటికప్పుడు నీకు అన్ని ఇష్యూ అవ్వవు కదా, ఆ టైం పడుతుంది. బెడ్లు అన్ని దగ్గర ఉంటాయంటే అన్ని దగ్గర ఉండవు, ఒక్కొక్క దగ్గర బెడ్లు అయితే ఉండవు. మేము చంద్రాయణగుట్టలో పడుకున్నాం, మా స్టార్టింగ్లో బెడ్లే లేవు, దగ్గర 3 నెలలు కిందనే పడుకున్నాం. కాకపోతే ఫ్రెండ్స్ అందరం కలిపి ఎవరైనా ఒకరు తెచ్చుకుని కవర్ కానీ చాప కానీ ఉంటే దాని మీద పడుకుని పోయాం, అలా అనమాట. దాని మీద వేసుకోవడానికి బెడ్షీట్ పక్కా ఉండాలి, చిన్నది 200 రూపాయలు బెడ్షీట్ వస్తుంది, బెడ్షీట్ పక్కా పట్టుకెళ్ళు. దుప్పటి, ఊలు దుప్పటి, అది 220 రూపాయలు 300 రూపాయలు ఉంటుంది. ఆ ఊలు దుప్పటి మీ ఇంట్లో ఏదైనా నీకు నచ్చిన దుప్పటి ఉంది, ఇది నా ఫేవరెట్ దుప్పటి అనుకుంటే అది పట్టుకెళ్ళిపోతే మరీ హ్యాపీ, మడతెట్టి పట్టుకెళ్ళిపో. కొత్త కొందాం అనేసి అయితే మాత్రం అనుకోకు, నీ దగ్గర ఏది ఉందో దాంతో ఆనందపడడం నేర్చుకో, ఓకేనా. ఇంకొస్తే బట్టలు వేసుకోవడానికి అండర్వేర్స్ ఉండాలి మా. అండర్వేర్స్ మినిమం 3-4 అండర్వేర్లు ఉండాలి. అవి నువ్వు కటింగ్ అయితే కటింగ్, నీకు ఏది నచ్చితే అవి అండర్వేర్లు తీసుకెళ్ళు. సివిల్ డ్రెస్ నువ్వు వేసుకొని ఒకటి వెళ్తావు, సివిల్ డ్రెస్. ఆ సివిల్ డ్రెస్ వేసుకోవడం చూడు 99% చాలామంది ఏం చేస్తారంటే డిఫెన్స్ లెవెల్ స్టైలిష్గా ఉండే పీటీ డ్రెస్సులు, హుడ్డీస్, లేకపోతే ఇంకా ఏవో స్టైల్ చేస్తారు. మరి ఆ స్టైల్లో మీకు మీ దగ్గర ఆల్రెడీ ఉంటే పెట్టుకెళ్ళండి పీటీ డ్రెస్ లాంటిని. సివిల్ డ్రెస్ ఏంటంటే పార్టీ వేరు, అప్పుడప్పుడు మనకి ఫంక్షన్ లాంటి అవుతాయి చిన్నవి. ఆ ఫంక్షన్ లాంటి అటెండ్ అవ్వడానికి వాటిలోనే మళ్ళీ అప్పటికప్పుడు కొనుక్కోకుండా మన దగ్గర ఉన్న బెస్ట్ ఒక 2 జీన్లు కాకుండా ట్రాగల్ లాంటివి వేసుకెళ్తే ఈజీగా వేసుకోవడానికి తీయడానికి వాటికి బాగుంటుంది.
జీన్ పట్టుకెళ్ళి ఒకటో రెండో, ఏ జీన్ ఒక జీన్ పట్టుకెళ్తే దాని మీద ఏది వేసినా సరే అదే కవర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మనకి ఐరన్ చేస్తారు మాయా, పక్క ఐరన్ లాంటివి చేస్తారు. ఓకేనా. వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షూ అవసరం అనమాట. ఎప్పుడైనా సరే మనం అటెండ్ అయితే, రీసెంట్గా అగ్నివీరు అయ్యింది, వాళ్ళందరికీ కూడా ఒక వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షూ అనేది వాళ్ళు తెచ్చుకోమని వాళ్ళకి ఇచ్చిన హాల్ టికెట్లు ఇచ్చారు. కాకపోతే మనకి అలాంటి ఏమి ఇవ్వరు, నాకు తెలిసి 99% మేము వచ్చాం కదా, మాకైతే అలాగే ఏమి ఇవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొనిపించారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడ నుంచి తెప్పించాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన టయానికి అప్పటికప్పుడు సెట్ అవ్వలేదన్నమాట. ముందుగా పట్టుకెళ్ళిపోతే ఇంకా హ్యాపీ అనమాట, చాలా ఉపయోగపడుతుంది నీకు అది. ఓకేనా. ఇంకా ఇది అన్వాంటెడ్ అనమాట. ఇక 2 థింగ్స్ కావాలి, తర్వాత మళ్ళీ మంచిగా చెప్తాను. చాలామంది చిన్న ఫ్యాన్లు ఉంటాయి అన్నమాట. ఇంత ఫ్యాన్లో పర్సనల్గా అతను వాళ్ళు ఉన్న ప్లేస్లోని ఫ్యాన్ అటు ఉండకపోవచ్చు, నిద్ర పట్టదు చాలామందికి, అందుకని చిన్న ఫ్యాన్లు ఉంటాయి. చిన్న ఫ్యాన్లు ఇస్తారు చిన్నవి. తర్వాత వాటర్ కిట్లు అంటారనమాట. చూడు, ఏరియా మారిన తర్వాత వాటర్ చేంజ్ అవ్వగానే వెంటనే కూడా జలుబు, జ్వరాలు, టైఫాయిడ్లు, చిన్న వైరల్ ఫీవర్లు రావడం జరుగుతుంది అనమాట. అందుకని వాటర్ కిట్లు ఒకటి ఉంటుంది 1 లీటర్ది. అది ఇలా పెట్టుకొని స్విచ్ ఆన్ చేయగానే దాని అంతలో అది వాటర్ హీట్ అయిపోతుంది అనమాట. వాటర్ కిట్లు. తర్వాత లైట్గా నీ దగ్గర ఏదైనా కాలేజ్ బ్యాగ్ ఏదైనా ఉంటే కాలేజ్ బ్యాగ్ అటు తెచ్చుకో, చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా ల్యాప్టాప్ అటు వచ్చి కాస్త రైటింగ్ స్కిల్స్ అటు ఉన్నాయనుకోండి, ఆ ల్యాప్టాప్ తెచ్చుకోండి, అక్కడ నుంచి కూడా మీకు ఉపయోగపడుతుంది. అంటే ఒకేసారి డంప్ పార్టీ చేసినప్పుడు అప్పుడు ఏదైనా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఇబ్బంది, కానీ నార్మల్గా ల్యాప్టాప్ పట్టుకెళ్తే మీకు రైటర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అక్కడ కూడా మీరు పేర్లు కాకుండా వీళ్ళందరికీ డ్యూటీలు వేయడం, వీళ్ళందరికీ బీపీలు, లేకపోతే వీళ్ళందరూ వెయిట్ పెరిగారా తగ్గారా ఇలాంటివన్నీ రాయడానికి వాటికి కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట. రైటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఏదో గొప్ప తోపుతురం అయిపోరు, జస్ట్ మీకు డ్యూటీల నుంచి కొద్దిగా విముక్తి, కాస్త అన్నీ తెలుస్తాయి అనమాట. ఫోర్స్లో ఏటేటి ఉంటాయి, ఏ విధంగా ఏ బెనిఫిట్ అనేది మనం పొందగలం అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక చిన్న బుక్, రఫ్ బుక్. స్టార్టింగ్లోనే బుక్ ఉండాలి, అన్నీ నోట్ చేసి రాసుకోవడానికి వాటికి. అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవడం అంటే కష్టం. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకు, వాస్తవం నేను ఫేస్ చేసాను కాబట్టి చెప్తున్నాను. వచ్చేస్తే మాయా, మొబైల్ అనేవి 2 ఉండాలి మాయా. నీ దగ్గర ఏమైనా పోయిన మొబైల్ ఉంటే తెచ్చుకో, జస్ట్ ఆన్ అయితే చాలు. అందులో సిమ్ ఉందా లేదా, ఇప్పుడు అందరూ తెలివి మీరిపోయారు, వాళ్ళు మనకన్నా తెలివి మీరిపోతారు. మనకి ఎవరైతే చెప్తారో టీచర్లు, ఇన్స్ట్రక్టర్లు అంటారు వాళ్ళని, వాళ్ళు మనకన్నా తెలివిగా ఉంటారు. 2 మొబైల్ తెచ్చుకో, ఎందుకైనా మంచిది. ఛార్జర్ తెచ్చుకో, ఎక్స్టెన్షన్ కేబుల్ ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది, ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకో. ఎందుకంటే నీకు అక్కడ రిపేర్ వచ్చిందనుకో, ఇప్పుడు మనం బయట లైఫ్ ఎలా ఉంటుంది, ఫోన్ రిపేర్ వచ్చిందనుకో వేస్తాం, రిపేర్ చేసి సాయంత్రం రమ్మంటాడు, ఇచ్చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు రిపేర్కి ఇవ్వడానికి వాటిని నీకు అసలు అవకాశం ఉండదు. నీకు అర్థమవుతుందా, నువ్వు ఒక జైలుకి వెళ్తామమ్మా. నీకు ఇప్పుడు కావాలంటే అప్పుడు రావడానికి కావద్దు, ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళడానికి కావద్దు. అర్థమైందా. ఛార్జర్తో పాటు ఒక కేబుల్ ఎక్స్ట్రా పట్టుకెళ్ళి, బ్లూటూత్ ఉంటే బ్లూటూత్ పట్టుకెళ్ళిపో, లేదంటే ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పట్టుకెళ్ళు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడానికి, సినిమాలు చూడడానికి, ఏదైనా సరే బ్లూటూత్ ఇయర్ ఫోన్ చాలా అవసరం. తర్వాత నీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్ పట్టుకెళ్ళిపోమాయా, పవర్ బ్యాంక్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అక్కడ దువ్వుకోవడానికి దువ్వనైతే అవసరం లేదు, కానీ అయినా దువ్వని పట్టుకెళ్ళు. నీకు స్టార్టింగ్లోనే ఎయిర్ కటింగ్ చేసేస్తారు, దువ్వుకోవడానికి దువ్వన పని ఏమి ఉండదు, కానీ ఒక దువ్వని పట్టుకెళ్ళు, తర్వాతకైనా ఉపయోగపడుతుంది. అది ఇప్పటికి ఏం పాడైపోయేది ఏం కాదు, దువ్వని చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో మనం పేస్ట్ మర్చిపోయాం, ఒక 2 పేస్టులు, మంచిదైతే ఒక పేస్ట్ అయినా చాలు. ఒక అద్దం, గడ్డం గీసుకోవడానికి అద్దాలు ఉంటాయి, కానీ అయినా మనకు ఒక అద్దం పట్టుకెళ్ళాలి. ఇంకా రాత్రులు వేడాటి వస్తుంది, తలకు నూనె రాసుకుంటానంటే ఒక నూనె బాటిల్, చిన్నది పెద్దది నీకు నచ్చింది. ఇంకా ఇది హై లెవెల్ అనమాట. వర్షం వాన పడినప్పుడు బయటకి అటు వెళ్ళడానికి, భోజనానికి వెళ్ళడానికి వాటికి అవసరమైనప్పుడు ఒక గొడిగి, చిన్న గొడిగి, స్మార్ట్ గొడిగి పక్కా అవసరమా. ఎప్పటికైనా ప్రతి ఒక్కరి దగ్గర గొడుగు ఉంటుంది, నువ్వు కొనుక్కోవాలి గొడుగు. నార్మల్గా నువ్వు ఈ కటింగ్ నీకు నచ్చదు, ఎక్కడైనా బయటికి వెళ్ళాలి, సండే అవుటింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు అవుటింగ్కి వెళ్ళినప్పుడు అటు నువ్వు క్యాప్, సివిల్ క్యాప్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సివిల్ క్యాప్ కానీ నీ దగ్గర ఏదైనా స్టైల్ ఏదైనా ఉంటే తెచ్చుకో, అది ఉపయోగపడుతుంది. వాచ్ ఆ రోజు పెట్టుకోవడానికి. బంగారం, చైన్లు, ఉంగరాలు ఇలాంటివి ఏం తేకండి. క్యాష్ కూడా బై హ్యాండ్ క్యాష్ ఏం పట్టుకుందాం ఇలాంటివి ఏం పెట్టుకోకండి, ఎందుకంటే పోతాయి మా. నువ్వు మంచోడు అవ్వచ్చు, నేను మంచోడు అవ్వచ్చు, దొంగలో మనలోని కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ప్రతి మనిషి వ్యక్తిత్వంలోని 196 లక్షణాలు ఉంటాయి. అందులో ఎవడు ఏ విధంగా ఎప్పుడు నటిస్తాడో ఎవరికి తెలియదు. ఓసారి నాకే దొంగతనం చేయాలనిపించవచ్చు, డబ్బులు కనిపించేది నేనే తీసుకోవాలనిపించవచ్చు, బంగారం కనిపించేది నేనే తీసుకోవాలనిపించవచ్చు. బంగారం, ఉంగరం కానీ, బంగారం చైన్లు కానీ, మండ చైన్లు కానీ ఇలాంటివి ఏమి కాస్ట్లీ థింగ్స్ ఏమి ఎక్కువ క్యారీ చేయడానికి ట్రై చేయకండి. ఇంటి దగ్గరే వదిలేసి వచ్చేయండి, ఎక్కడికి పోవు. ఓకేనా. వాచ్ తెచ్చుకుంటే చాలా ఇంపార్టెంట్. నేను మీ దగ్గర వాచ్ ఉంటే లేదంటే కొనుక్కోండి, 200, 100 రూపాయల లెవెల్లోనే
ఇంకా అందుకని నీకు అది నీ ఇష్టం. ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటాను, సెంట్ కొట్టుకుంటానంటే అది నీ ఇష్టం. ఫేస్ వాష్, సెంట్లు అవి నడుస్తాయి. మెడిసిన్కి వస్తే ఎప్పుడైనా నీకు జాదా అంటే ఎక్కువ ఇబ్బంది అయింది అనుకుంటే ప్రపంచంలో ఎవడో నేను పట్టించుకోడు. నిన్ను నువ్వు పట్టించుకున్నట్టుగా ఇంకెవ్వడో పట్టించుకోడు. నీకు నువ్వే తోపు, నీకు నువ్వే తురుము అని ఏదైనా నీకు నువ్వు చూసుకోవాలి. మెడిసిన్ మనం క్యారీ చేసినట్టు వాళ్ళు అడుగుతారు స్టార్టింగ్లోనే, నీ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉందా అంటే అది తీసుకుంటాడు. వాడు తీసుకోకుండా ఉండాలంటే నువ్వు ఏదైతే సివిల్ డ్రెస్ పట్టుకెళ్తున్నావో ఆ పాకెట్లో పెట్టేసుకొని డైరెక్ట్గా మడత పెట్టి అందులో పెట్టు. వాడు అన్నీ చూసినా నీకు ఏం ఇబ్బంది ఉండదు. ఏం పర్వాలేదు, పేకేం తీశారు మనల్ని ఎవడో కూడా. అదేం దొంగతనం కిందకి రాదు. డోలో 650 10 మీకు ఫీవర్ వస్తే తర్వాత మోషన్స్ ఏమైనా అయినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు 10 ట్యాబ్లెట్స్ తీసుకోండి. మోషన్స్, సిట్రిజన్ జలుబు, దగ్గు, ఏదైనా చిన్న చిన్న దురదలు అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు సిట్రిజన్ 10 ట్యాబ్లెట్లు పెట్టుకోండి. పెయిన్ కిల్లర్లో 10 పెట్టుకోండి. మూవ్ స్ప్రే ఏదైనా తీసుకుని చిన్న బాటిల్. తర్వాత వ్యాజిలిన్, పెదాలు ముఖం పగులు రాకుండా వ్యాజిలిన్ అనేది తీసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దాకా చెప్పుకున్నవి. ఓకేనా? ఇంతకు మించి నీకు ఏదైనా కావాలి ఇంకా నేను మొయ్యగలను అనుకుంటే అది నీకే వదిలేస్తున్నాను. ఇవన్నీ కలిపి చెప్పినవన్నీ మనకి చిన్న చిన్న సామాన్లే, పెద్దగా ఏం కాదు. చిన్న చిన్న ఓ మాదిరిగా వస్తాయి, బరువు అవుతాయి, పట్టుకెళ్ళడం కొద్దిగా కష్టం అవుతుంది. కానీ పట్టుకెళ్ళిపో. ఒకసారి పట్టుకెళ్ళిపోయిన తర్వాత నీకు ఇవన్నీ అన్వాంటెడ్ అనుకుంటే నీకు 6 నెలల్లో 4 నెలల్లో ట్రైనింగ్ తర్వాత మళ్ళీ నీకు 15 రోజులు సెలవు ఇవ్వడం జరుగుతుంది. మెట్రన్ బ్రేక్ అంటారు. ఆ బ్రేక్లోని మళ్ళీ ఆ సామాన్లు నీకు ఏదైతే అన్వాంటెడ్ అనిపిస్తుందో అవన్నీ బ్యాగ్ నింపుకొని ఇంటికి తెచ్చి పట్టుకెళ్ళిపోదాం, పట్టించేసుకుందాం అనుకుంటారు చాలామంది. అక్కడ ఫుడ్ బాగోదు, ఈ పచ్చడి తెచ్చుకుందాం, లేకపోతే ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏమైనా తినడానికి సామాన్లు పట్టుకెళ్దాం అనుకుంటే అది చాలా ఇబ్బంది అవుతుంది మీకు. ఎందుకు అంటే ఈ పచ్చడి అనేది నువ్వు ఏ విధంగా పెట్టినా సరే అది అందులో నుంచి ఉన్న నూనె బయటకు వచ్చేస్తుంది. నూనె బయటకు వచ్చేసి నువ్వు ఉన్న బట్టలన్నీ పాడు చేసేస్తుంది. దాన్ని కరెక్ట్గా ప్యాక్ చేసుకో, లేదనుకుంటే మొత్తం నాశనం అయిపోద్ది. తినడానికి మిక్చర్ ఏమైనా చెగుడీలు మీ అమ్మ చేస్తే చాలా తక్కువ మోతాదులోని, కేజీలు కాకుండా చాలా తక్కువ మోతాదులో తెచ్చుకోండి. ఉపయోగపడుతుంది కాదు అన్నాను, కానీ తినడానికి అసలు నీకు టైమే ఉండదు. అది విషయం. పరిగెట్టించి కొడతాడు, ఆ లెవెల్లో ఉంటుంది. కొట్టడం అంటే మనకి సోల్జర్గా తయారు చేయడానికి మనకు తెలియకుండానే మనకు అసలు రెస్ట్ ఉండదు. డే టైంలో పడుకోవడానికి ఒక్కొక్కరు ట్రైనింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మాయా ఒక్కొక్కరికి బాగుంటుంది, ఒక్కొక్కరు బాగోదు. సీరియస్గా ఇప్పుడు నేను ఏదైతే సిఆర్పిఎఫ్ నేను చేశానో ట్రైనింగ్ వేరేది కూడా చేశాడు. ఇద్దరికి కూడా సేమ్ వేరు. వాళ్ళకి ఫోన్ నైట్ తీసుకునేవాడు, జమ చేసేవాడు, మాకు తీసుకునేవాడు కాదు. లేకపోతే మాకు తీసుకునేవాడు, వాళ్ళకి తీసుకునేవాడు కాదు. అస్సాం రైఫిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక వారం మొత్తం తీసుకొని ఓన్లీ సండే మాత్రం ఇస్తాడు. ఐటీబీబీలో కూడా ఓన్లీ సండే. ఎస్ఎస్బీ వాళ్ళకి ఫోనే తీసుకునేవాడు కాదు, సిఎస్ఎఫ్ వాళ్ళకి తీసుకునేవాడు కాదు. మాకు కూడా రాత్రి తీసుకొని మళ్ళీ సాయంత్రం ఇచ్చేవాడు. ఇవాళ సాయంత్రం తీసుకొని మళ్ళీ రేపు వచ్చి సాయంత్రం ఇచ్చేవాడు అనమాట. 1 గంట, అరగంట, 2 గంటలు అలా అమ్మ నాన్న ఫోన్ చేసుకోవడం, మళ్ళీ ఒక బాక్స్లో పెట్టేసి తాళం వేసి ఇచ్చుకోవడం, ఇలా అనమాట. మీకు ప్రతి బ్యాగ్కి కూడా చిన్న తాళం కప్ప అనేది పట్టుకెళ్ళండి లాక్ చేసుకోవడానికి. అది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ చైన్లు స్టైలిష్గా ఇలాంటివన్నీ వేసుకోవడానికి ట్రై చేయకుండా మంచి చెప్పులు, ట్రిమ్మరు ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోండి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏదైతే వీడియో చెప్పాలనుకున్నానని చెప్పాను. మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా మాకు తెలిసిన గ్రూప్లో వేయండి. జై హింద్, జై భారత్. అయితే ట్విస్ట్ ఏంటంటే నేను అన్నీ అనవసరం. మీరు మినిమం 10,000 రూపాయలు అయితే కుప్పలు అయిపోతాయి. స్టార్టింగ్ వెళ్ళగానే మెస్ అడ్వాన్స్ 5,000 ఇవ్వాలి. మెస్ అడ్వాన్స్ 5,000 ఇచ్చిన తర్వాత 5,000 6,000 సంథింగ్, ఒక నెల కంప్లీట్ అయిన తర్వాత 4,400 అవుద్ది అంతే. ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఆల్రెడీ మనం ఇన్ని సామాన్లు పట్టుకెళ్ళిన తర్వాత మనకి ఇంకేం అవసరం ఉండదు. ఒకవేళ అవసరమైనా ఏమైనా కొనమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాం, చెప్పించుకుంటాం. ఓకేనా? వాళ్ళు పీటీ డ్రెస్ కొనమంటారు, వాళ్ళు కూడా ఏదైనా వైట్ షూ అటు ఇచ్చేది కొనమంటారు. అదంత అవసరమేం కాదు, కానీ అందరినీ కొనమంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైతే మిగిలిపోయో అవన్నీ కూడా మన అందరి చేత కొనించేస్తారు. మనం కొత్తగా వెళ్ళాం, ఏం మాట్లాడలేము, మన దగ్గర లేదు, డబ్బులు లేవు, ఇవన్నీ చెప్పలేము అనమాట. అదనమాట ప్రాసెస్. సెకండ్ వచ్చేసి చాలామంది జాయింట్ అకౌంట్ అవ్వట్లేదన్న, జాయింట్ అకౌంట్ ఇప్పుడు అవ్వట్లేదు అంటున్నారు. అంటే అవ్వకపోతే మరీ మంచిది, ఒక 1 month తర్వాత అవుతుంది. జాయింట్ అకౌంట్ అంటే మీకు పెళ్ళి అయిపోతే మీ భార్యతోటి లేదా మీ భర్తతోటి, మీ అమ్మతోటి జాయింట్ అకౌంట్ అనేది చేయించుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అయినా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఎవరు చెప్పరు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో వేస్తాడు నీట్గా ఏటెడ్ తేవాలనేది. ఇప్పుడు అగ్నివీర్ కాల్ లెటర్ చూస్తే మనకి ఏటెడ్ తేవాలి, ఏ బెడ్డింగ్ అన్ని నీట్గా ఇచ్చాడు. స్పూను, గ్లాసు, బాక్సు, ప్లేటు, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షూ. కానీ మనకు అలాగే ఏమి ఇవ్వడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మనం కొనుక్కోవడమే, అన్నీ సెట్ చేసుకోవాలి. మనకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది, కాకపోతే అక్కడికి వెళ్ళడానికి టైం ఉండదు.
ఇది ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి ఈ లెవెల్లో చూసుకోండి, ఓకేనా? మనకు ఉపయోగపడుతుంది, సింపుల్, పెద్ద కష్టమేం కాదు. చేసుకోవడానికి ట్రై చేయండి. సర్టిఫికెట్ లాంటిని అది ముందే కంగారు పడిపోయి ఈ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ అని ఇప్పటి నుంచి మెంటల్ టెన్షన్ పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రీసెంట్గా పోలీస్ వెరిఫికేషను, రీసెంట్గా డొమిసైల్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, చాలామంది నా దగ్గర ఈ డిగ్రీ ఉంది ఆ డిగ్రీ ఉంది సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చేస్తారు. మనం చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్ లాంటిని అవి ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఇస్తే మళ్ళీ ఆడు కాళ్ళు పట్టుకోవాలి. డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వకూడదు, ఇంటర్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు, నీ దగ్గరే ఉంచుకో. 10th సర్టిఫికెట్ ఇయ్యి, మళ్ళీ నాకు ఏదైనా అవసరం ఉందని తీసుకొని తెచ్చేసుకో. చాలామంది ఏంటంటారంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చేస్తే డబ్బులు కట్టాలి. ఇది ఎందుకంటే ఎందుకు ఆ మాట అనంటే, స్టార్టింగ్లోనే నువ్వు ట్రైనింగ్ 1 నెల 2 నెలలు 3 నెలలు చేసావు అనుకో, 3 నెలల శాలరీ మాత్రం వాడికి ఇవ్వాల్సి ఉంటుంది. 4 నెలలు 5 నెలలు 6 నెలలు చేస్తే 6 నెలల శాలరీ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గ్యాప్లో నువ్వు ఉద్యోగం కొట్టేసావు అనుకో, చాలా సేఫ్. లేదు ఒక 1 ఇయర్ తర్వాత చేశానంటే 1 ఇయర్ నీకైతే ఎంత అమౌంట్ అయితే వచ్చిందో ఆ అమౌంట్ అంతా తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ నీ బేసిక్ పే 21,700 రూపాయలు, ఈ 21,700 కన్నా 22,000 జాబు, 23,000 జాబు, ఏ జాబ్ అయినా నీ బేసిక్ పే కన్నా ఏ లెవెల్లో ఉంటే అప్పుడు నీకు అనేది ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నువ్వు మీ రైటర్ ద్వారా ఎగ్జామ్ రాయకన్నా ముందే పలానా ఎగ్జామ్కి వెళ్తున్నానని చెప్పి ఎన్ఓసి తీసుకొని నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితే ₹1 కూడా కట్టకుండా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఈ విధంగా అనమాట. లేదంటే నువ్వు ఎంతైతే సంవత్సరం చేసావో అంత మళ్ళీ ఎప్పుడు డబ్బులు కట్టకుండా బయటకు రావచ్చు అంటే మినిమం 10 ఇయర్స్ చేసిన తర్వాత నువ్వు బయటకు అనేది రావడానికి అవుతుంది అనమాట. వితౌట్ ₹1 కూడా కట్టకుండా 10 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నువ్వు బయటకు వచ్చేవచ్చు. అన్నీ క్లియర్ అయ్యి అనుకుంటాను. 100% ఇంతే ఫోర్స్ ఇలాగే ఉంటుంది. మనకన్నా తోపులు తురుములు వస్తారైతే అనుకోకు. లేదా అందరూ మనకన్నా తక్కువ బుర్రల్లో వస్తారు, అందరిలో నేనే పెద్ద బుర్రగాన్ని, నేనే ఏదో పొడి చేస్తానని కూడా అనుకోకు. అందరూ నీ లెవెల్లో వస్తారు. నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో అందరూ కోడి బుర్రగలని వాళ్ళు కూడా నిన్ను అలాగే అనుకుంటారు. బట్ సేమ్ థింగ్, అందరూ ఒకేలా ఉంటారు. దొంగలు ఎక్కువ ఉంటారు. జాగ్రత్తగా ఉండు. ఎక్కువ మనీ ఆటి క్యారీ చేయడానికి ట్రై చేయకు. బంగారం, గొలుసులు, చైన్లు ఇలాంటివి ఏం తెచ్చుకోకండి. ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైనింగ్కి వెళ్లే ముందు ఎరగబడకుండా మంచిగా ఏ గొడవల్లో దూరకుండా ఏమున్నా ఇప్పుడే సాల్వ్ చేసుకోండి. మీరు వస్తాడికి మీరు ఏదైతే లవ్ తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటుంది. మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ తను ఉంటే తన రానే తనకి కిరీటం పెట్టి పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 6 నెలలు 7 నెలలు గ్యాప్లోనే